దిశ డిసీజ్ బర్డన్. ఇక్కడ నుంచి ప్రభుత్వం మొత్తం మీకు ఒక ప్రొఫైల్ ఇస్తున్నాం. ఈ ప్రభుత్వం యొక్క స్ట్రాటజీ కూడా మీకు చెప్తున్నాం. ఇది మీరు కూడా ప్రజల్లోకి తీసుకుపోయి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దోహదం చేయాలంటే ఏమేం చేయాలో మనం చెప్పే పరిస్థితిలో ఉండాలి. అందుకే ఇక్కడికి వచ్చిన దిశ నేను మొన్న చెప్పాను, టాప్ 10 డిసీజెస్ 80% రోగులు కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితి వస్తుంది. హైయెస్ట్ వచ్చి కార్డియోవాస్కులర్ డిసీజ్ 18 నుంచి 22%, హైపర్ టెన్షన్, అదే మరి హార్ట్ డిసీజెస్, స్ట్రోక్ ఇవన్నీ వస్తున్నాయి. ఇది టాప్ 3 చూస్తే ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, గుంటూరు. 2 డయాబెటీస్. హార్ట్ డిసీజెస్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హెవీ ఫ్యాట్ తినడం, గీ కానీ ఆయిల్ కానీ ఇవన్నీ కన్జంప్షన్ హెవీగా ఉండేదానివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. రెండోది డయాబెటీస్ మీరు చూసినప్పుడు 12 to 15%. ఇది కూడా లైఫ్ స్టైల్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటే ఆటోమేటిక్గా డయాబెటీస్ అవుతున్నారు. చిన్న ఏజ్లో అయిపోతున్నారు, 25-20 సంవత్సరాలు అవుతున్నారు. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. కృష్ణా, చిత్తూరు, నెల్లూరు ఈ 3 జిల్లాలు ప్రిడామినెంట్. కృష్ణా ఆటోమేటిక్గా రైస్ ఈటింగ్ ఎక్కువ, అదే మాదిరిగా నెల్లూరు కూడా రైస్ బాగా పాపులర్ రైస్ వస్తుంది, అక్కడ ఎక్కువ తింటున్నారు. చిత్తూరు కూడా ఎక్కువ ఈ ప్రాబ్లం ఉంది. ఇక్కడికి వచ్చే కొంత దేశం మూడోది వచ్చి రెస్పిరేటరీ డిసీజ్ 10 to 12%, ఆస్మా మిగిలినటన్నీ కూడా. దీనికి కూడా కారణం మనం చూస్తే ప్రకాశం, కర్నూలు, అనంతపురం ఉంది. ఎక్కడైతే పొల్యూషన్ కానీ పొల్యూటెడ్ ఫుడ్ కానీ ఇలాంటివన్నీ ఉంటే, ఎయిర్ కానీ ఇవన్నీ ఉంటే ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. ఇంకా ఫర్దర్ డయాగ్నోస్కి వెళ్తాం. ఇంకొక పక్కన ఇన్ఫెక్చువస్ డిసీజెస్, ఇది కూడా క్లీన్నెస్ సరిగా లేకుండా, హైజీనిక్గా ఉండకుండా వీటన్నీ ఉంటే వస్తుంది. 9 to 11%. టీబీ, డయేరియా డిసీజెస్ శ్రీకాకుళం, విజయనగరం, కడప ప్రిడామినెంట్గా ఉన్నాయి. అదే మరి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఇప్పుడు కూడా చాలామంది మాట్లాడారు. ఇక్కడికి వచ్చినప్పుడు మనం చూస్తే ఇక్కడ 6 to 8% ఉన్నాయి. రైజింగ్ డ్యూ టు హైపర్ టెన్షన్, డయాబెటీస్, టాక్సిన్ వాటర్ ఈ ప్రాబ్లమ్స్ వల్ల వస్తున్నాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, ఇంకా మీకు క్రానిక్గా ఉండేటి ఉద్దానం శ్రీకాకుళంలో, పల్నాడు, గుంటూరు, కర్నూలు, నంద్యాల ఈ ప్రిడామినెంట్గా ఎక్కువ ఉండే జిల్లాలు చూస్తే ఇవన్నీ ఉన్నాయి. దీన్ని మనం ఒకసారి అనలైజ్ చేసుకొని ఎట్లా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. 6వ డిసీజ్ దిశ క్యాన్సర్ 5 నుంచి 7%, సర్వైవల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, టొబాకో రిలేటెడ్, లేకుంటే పొల్యూషన్ రిలేటెడ్, ఈ ఫుడ్ హ్యాబిట్స్లో ఉండే యూరియా కానీ లేకపోతే ఈ పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ వస్తాయి దిశ. అందులో కూడా మీరు చూస్తే గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం క్యాన్సర్ ఎక్కువ ఉండే జిల్లాల్లో గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం. ఇక్కడ దీన్ని ఏ విధంగా చేయాలో కూడా వర్కౌట్ చేస్తాం. మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ 5 to 6%, అనీమియా, ప్రీ టర్మ్ బర్త్స్, మాల్ న్యూట్రిషన్ ఇవి కూడా విజయనగరం, శ్రీకాకుళం, అనంతపూర్. ఆ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ చూస్తే అది క్లియర్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవన్నిటికి కూడా కారణం ఫుడ్ హ్యాబిట్స్. అదే సమయంలో దిశ మెంటల్ హెల్త్ డిజార్డర్స్ 4 నుంచి 5%, డిప్రెషన్స్, యాంగ్జైటీ, ఆల్కహాల్ యూజ్, డ్రగ్స్ ఇవన్నిటి వల్ల మీరు చూసినప్పుడు విశాఖపట్నం, విజయవాడ, కడప ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు టెక్నాలజీ కూడా ఒక ప్రాబ్లం అవుతా ఉంది. టెక్నాలజీని ఎక్సెస్గా వాడేదానివల్ల టెన్షన్ ఎక్కువయ్యి అక్కడి నుంచి ఇరిటేషన్స్, మెంటల్ డిజార్డర్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకే నేను మొన్న కూడా యోగాను కూడా మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద మళ్ళీ ఒకసారి దీంట్లో నేను చెప్పడం లేదు. యోగాని ఏ విధంగా తీసుకుపోతావు తొందరలోనే ఒక యాక్షన్ ప్లాన్ కూడా మీకు ఇస్తాం. వెక్టర్ బార్న్ డిసీజెస్ ఏవైతే మస్కిటో వల్ల వచ్చేటివన్నీ 3 to 5%, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇవన్నీ మాన్సూన్ లింక్డ్. ఇవన్నీ ఏఎస్ఆర్, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి ఎక్కువ ఉన్నాయి. ఇంకో పక్క రోడ్ ట్రాఫిక్ ఇంజరీస్ 3 to 4%,
higher fertilities due to poor road safety, Krishna, Chittoor, Tirupati. ఈ 10 డిసీజెస్ మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, దీన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోవాలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రివెంటివ్ కింద ఈచ్ డిసీజ్ మేమంతా ఆలోచించేది, అవసరమైతే మన దగ్గర ఉండే డాక్టర్స్లో బెస్ట్ డాక్టర్స్ ఎవరున్నారో వారు, నేషనల్ లెవెల్లో ఎక్స్పర్ట్స్ ఉంటే వాళ్ళని, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని వాళ్ళందరినీ కాన్స్టిట్యూట్ చేసి ప్రతి ఒక్క డిసీజ్కి ఒక ప్యానల్ పెట్టి అక్కడి నుంచి ప్రివెంటివ్, క్యూరేటివ్, శాశ్వతంగా ఎట్లా తగ్గించగలుగుతామో దానికి ఒక ఎక్సర్సైజ్ చేస్తాం. ఈ 10 కూడా 10 టాస్క్ ఫోర్స్ పెట్టి ఎక్కడ ఏ స్పాట్లో ఉన్నాయి, ఏ జిల్లాలో ఉన్నాయి, దాన్ని ఏం చేయగలుగుతామో దానికి ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.